58 కావస్తుంది. బాబా గురించి మాట పాట కాబట్టి ఒక 2 మాటలు కూడా చెప్పుకుందాం బాబా గురించి ఇవాళ ప్రయత్నం చేద్దాం. జై బాబా అండి అందరికి. అయితే మనకి పాశ్చాత్య ప్రేమికుల గురించి అందరి గురించి తెలుసు. మనం అందరికీ కూడా పాశ్చాత్య ప్రేమికుల ముక్కులైనటువంటి విల్ బ్యాకెట్, మేరీ బ్యాకెట్ వాళ్ళు చాలా ఎంతో బాగా ప్రేమించేవారో బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో టీ తాగడం అవన్నీ మనకు తెలుసు. ఆయన 84వ ఏట విల్ బ్యాకెట్ మరణించినప్పుడు బాబా ఆయన నాలో చేరుకున్నాడు అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఆర్కేడ్ ఏంజల్స్ అని బాబా చెప్పారు. మనందరికీ వీళ్ళిద్దరి గురించి కూడా తెలుసు. అలాగే పాశ్చాత్య ప్రేమికుల్లో మరొక దంపతులు ఉన్నారు. వాళ్ళు కూడా బాబా యొక్క ప్రేమని పొందినటువంటి అతి ధన్యులు. వాళ్ళ గురించి ఇవాళ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ఎవరంటే లెన్ వోట్, ఫిల్లిస్ వోట్ అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా పాశ్చాత్య ప్రేమికులు. వీళ్ళు న్యూయార్క్ లో ఉంటారు. అయితే ఈ లెన్ వోట్ అనేటువంటి వ్యక్తి ఒక సుప్రసిద్ధమైనటువంటి కళాకారుడు అనమాట. చిత్రలేఖనంలో మంచి ఆర్ట్లో నిపుణుడు అనమాట. అప్పుడు మొదట్లో బాబాయ్ దర్శనాలు ఇస్తున్నప్పుడు 62లో కాకుండా 65 డిసెంబర్లో కొంతమంది పాశ్చాత్యులకి బాబా దర్శనం ఇస్తా అని ప్రోగ్రామ్ 65 డిసెంబర్లో ఏర్పాటు చేసి మళ్ళీ ఏమనుకున్నారో బాబా ఆ సహవాసు క్యాన్సిల్ చేసేసి ఆ విషయం ఏమో 65 డిసెంబర్లో దర్శనం లేదు అని సెప్టెంబర్లోనే బాబా ఇంటిమేషన్ ఇచ్చారు, క్యాన్సిల్ చేసాము అని చెప్పేసి. అయితే ఆ సహవాస్కి వద్దామని చెప్పి ఈ లిన్ వోట్, ఫిల్లిస్ వోట్ అనేటువంటి వాళ్ళు ప్రయాణం సిద్ధం అయిపోయారు. కానీ బాబా క్యాన్సిల్ చేస్తారు కదా, వాళ్ళు ఈ బాబాని చూడాలని ఎంతో ఆతృతోటి ఫ్లైట్ టికెట్స్ అన్ని కొనుక్కొని రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంకా వాళ్ళు బాబా వద్దన్న క్యాన్సిల్ చేసినా సరే వాళ్ళు ఎలా అయినా వెళ్ళిపోదాం అని చెప్పి బాబా దర్శనానికి బయలుదేరిపోయి వాళ్ళు బొంబాయిలో దిగిపోతారు. వాళ్ళు న్యూయార్క్ నుంచి వచ్చేసి అప్పుడు బాబా చెప్పినందువల్ల ఏంటంటే అనుసరిస్తుంది. పూనాలో దిగి రైల్లో బొంబాయి నుంచి పూనా వచ్చి పూనాలో ఉంటారు. పూనా నుంచి అహ్మద్ నగర్కి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి. ఇంకా 3 hours వాళ్ళు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట పూనాలో. అప్పుడు సరే ఇక్కడే ఉన్నాం కదా అని చెప్పేసి ఆ దర్శనానికి వెళ్లే ముందు పూనాలో ముఖ్యంగా మనందరికీ తెలుసు బాబాజాన్ సమాధి ఉంది కదా, అది దర్శించడం కోసం వెళ్దాం అని చెప్పి బాబాజాన్ దర్శనానికి వెళ్తారు వీళ్ళు. బాబాజాన్ సమాధి ఒకసారి అయితే వీళ్ళ సమాధి దర్శనానికి వెళ్ళేసరికి ఆ రోజు బాబాజాన్ 34వ ఆవిడ ఆ బాబా దేహం చాలించి బాబాజాన్ 34 ఏళ్ళు అయింది. 34వ సంవత్సరం యానివర్సరీ అవుతుంది ఆ రోజు. అందుకని అక్కడ మంచి కార్యక్రమాలన్నీ కూడా అవుతున్నాయట. అప్పుడు ఈయనకి లిన్ వోట్ అనేటువంటిది ఆయన భార్య ఫిల్లిస్ వోట్, వీళ్ళిద్దరూ కూడా వస్తున్నారు బాబా దర్శనానికి కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన అనుకున్నట్టు ఇక్కడికి వచ్చాం, కానీ ఇది అంత ఆధ్యాత్మిక ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అయినా కూడా ఇదంతా ఆవిడ బాబాలో లీనమైపోయింది కదా, అందుకని మనం బాబా యొక్క పాదాల దగ్గరే శిరస్సు ఉంటే చాలు, ఇవన్నీ అందరికీ అర్పించినట్లే, ఇంకెక్కడికి వేరే రావాల్సినంత అవసరం లేదు, ఇలాంటివి ఏమి దర్శించక్కర్లేదు అని అతను మనసులో అనుకున్నాడు. అంటే సద్గురు సమాధికి ఇంక అక్కర్లేదు, మనం సజీవుడైనట్టు అవతారుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అని చెప్పి. అప్పుడు ఆ సమాధి దగ్గర వీళ్ళు బాబాజాన్ సమాధి దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఆవేళ సెరమనీ 34వ సంవత్సరం సెరమనీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక అతను సమాధి చుట్టూ కూడా గ్లాసుతో నీళ్లు తిప్పి అందరికీ అవి ప్రసాదంగా చుట్టూ ఆవిడికి ఆ నీళ్లు ప్రసాదంగా ఇస్తున్నారు అనమాట. ఇస్తూ ఉంటే ఈ లిన్ వోట్ యొక్క భార్య ఫిల్లిస్ వోట్ అనమాట, ఆవిడ అంటుంది నాకు ఆ నీరు వద్దు అని చెప్పండి. అప్పుడు అంటే ఈ భర్త లిన్ వోట్ అంటాడు, ఏంటి నువ్వు సద్గురు ఇస్తేనే అది పవిత్ర జలం అనుకుంటున్నావా, ఈ సేవకుడు ఇస్తే అది కాదనుకుంటున్నావా అని అంటాడు. అలా కాదు, అంత స్వచ్ఛంగా లేదు నాకు ఆ వాటర్, వద్దు అని చెప్పి వాళ్ళ భార్య ఫిల్లిస్ అంటుంది. ఫిల్లిస్ మాత్రం ఆ నీరు తీసుకుని తాగుతాడు. నాకెందుకో ఆ టైంకి ఈ ఫిల్లిస్ వోట్ గారు అంటున్నారు, నా ఆధ్యాత్మిక వేదన తలారడానికి అది మంచిది అనిపించింది, ఆ నీరు నేను తీసుకు తాగాను అని చెప్తారు. అలాగా వీళ్ళు బాబా దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే ఈ 65లో వీళ్ళు బాబా దగ్గరికి వస్తున్నప్పుడు అంతకు ముందు సంవత్సరం ఇతని భార్య ఫిల్లిస్ వోట్ మాత్రం ఆవిడ ఒక్కరితే వచ్చి బాబాని దర్శించింది 64లో. అప్పుడే చెప్పారు ఆయన, నువ్వు లిన్ కూడా తీసుకురా నీతోటి, నేను అసలైన దర్శనం ఆయనకి ఇస్తాను అని చెప్పి బాబా వచ్చేసారి నీ భర్తను కూడా తీసుకురా అని చెప్పడం జరుగుతుంది. అందుకని ఆవిడ ఇద్దరు కూడా బాబా దర్శనానికి రావడం జరుగుతుంది. అయితే వీళ్ళకి బయలుదేరేటప్పుడు ఈయన అనుకుంటాడు, బాబాకి బయలుదేరే ముందు ఒక టెలిగ్రామ్ ఇస్తాడు. న్యూయార్క్ లో బయలుదేరే ముందే ఈ లిన్ బోట్ ఏమని అంటే, బాబా మీ పిలుపు మా హృదయాల్లో నాటుకుపోయింది,
అందుకని మేము బయలుదేరి వస్తూ ఉన్నాం, దారిలో ఉన్నాం. నీ ఇచ్చ ప్రకారం జరుగుగాక అంటే చెప్పకుండా వచ్చేస్తున్నాడు కదా బాబాకి. అందుకని బాబాకి ఒక కేబుల్ పంపిస్తాడనమాట. అని నీ ఇచ్చ ప్రకారమే జరగాలి. మేము ఇలా బయలుదేరి వస్తున్నాం అని చెప్పి న్యూయార్క్‌లో నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక కేబుల్ ఇస్తాడన్నమాట. అప్పుడు ఆ కేబుల్ బాబాకి చేరుతుంది. అందుకని వీళ్ళు నగర్‌లో దిగేసరికల్లా కూడా అవతారుడు ఆయన యొక్క అవతారుడు యొక్క సెక్రటరీ ఆది కేరారి గారి స్వాగతం చెప్పడానికి అహ్మద్‌నగర్ స్టేషన్‌కి వస్తారు. ఆయన కారు పట్టుకొని వీళ్ళిద్దరు దంపతుల్ని కూడా తీసుకొని వెళ్ళి, బాబా రేపు ఉదయం 9 గంటలకల్లా మిమ్మల్ని రమ్మన్నారు. మీకు రేపు 9 గంటలకల్లా దర్శనం ఇస్తానన్నారు. మీరిప్పుడు విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా అంటే ఇతనికి అప్పుడు మనసులో ఉంది. ఆయన అడుగుదాము, బాబా నా టెలిగ్రామ్ విన్నారా? ఏమన్నారు? రమ్మన్నారా? అని అడుగుదామని ఆది కేర్ అని మనసులో ఉంది. కానీ ఆది కేర్ అని అడగడానికి అంత సాహసం చేయలేదు లిన్‌వుడ్. మనసులో అనుకున్నాడు కానీ ఏం అడగలేదు. ఏంటి లేతే ఎలాగో వచ్చాం కదా! దర్శనం ఇస్తాను రమ్మన్నారా బాబా? ఇలా అనుకుంటున్నాడు బాబా గురించి ఈ లిన్‌వుడ్. అప్పుడు వాళ్ళు ఆది కేర్ అని అన్నారు. వీళ్ళిద్దరిని కూడా అప్పుడు ఆ రోజుల్లో సరోష్ విల్లు కూడా మంచి వాళ్ళకి నగర్‌లో మంచి బిల్డింగ్ అది ఉండేది. అప్పుడు ఎవరైనా ఫారినర్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ మంది ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లోనే దిగేవారన్నమాట. ఈ సరోష్ ఇంట్లో వాళ్ళిద్దరిని కూడా దిగపెట్టి రేపు ఉదయం రెడీగా ఉండండి. నేను బాబా దర్శనానికి తీసుకెళ్తాను. మిమ్మల్ని మెహరాజాద్ అని చెప్పడం జరుగుతుంది. సో సరోష్ వీళ్ళు ఇంట్లో దిగుతారు. వాళ్ళిద్దరిని కూడా పలకరించి మాట్లాడిస్తారు. సరోష్ కూడా వాళ్ళు ఎందుకో కొంచెం స్వస్థతగా లేక మంచం మీద పడుకొని ఉన్నట్ట పలకరించి జై బాబా చెప్తుంది. వీళ్ళు వచ్చి కూడా ఈవిడ్ని ఫిల్లిస్‌ని, లిన్‌వుడ్‌ని ఇద్దరిని కూడా నేను జ్ఞాపకం ఉన్నానా అంటూ పలకరిస్తుందనమాట. ఇది అక్కడ వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి సంగతి. అయితే ప్రయాణంతో చాలా బడలికగా ఉన్నాడు లిన్‌వుడ్. పడుకున్నాడు కానీ ఆయనకి అక్కడ నిద్ర పట్టలేదు ఈ లిన్‌వుడ్‌కి. ఆ ఫ్యాన్ అంతా మోతగా ఉంది. అసలు నిద్రొస్తుందేమో అని ఆశపడుతున్నాడు కానీ ఎక్కడా నిద్ర లేదు. కానీ బాబా జ్ఞాపకం మాత్రం వస్తుంది. ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా వచ్చినట్లు బాబా యొక్క ఆ జ్ఞాపకం అలా అతని మనసులోకి, శరీరంలోకి అలా వస్తోంది. ఇదివరకు ఎన్నడూ లేనంత అంటే అతనికి అనిపిస్తోంది. అంటే బాబా దర్శనానికొచ్చేసాను. చాలా దగ్గరగా ఉన్నాను. ఇంత దగ్గరగా ఉన్నాను. అయ్యో! తెల్లారితే బాబా దర్శనం చేసుకోబోతున్నానే అనేటువంటి ఒక ఆనందంతోటి, ఒక ఉద్వేగంతోటి ఉన్నాడట. అప్పుడు ఎలా వస్తుంది నాకు నిద్ర అనుకుంటున్నాడన్నమాట. నేను పొద్దున్న వెళ్తాను బాబాని చూస్తాను ఆనందంలో ఉన్నాడు. అప్పుడు ఈ విశ్వభారం అంతా మోసేటువంటి మెహర్ బాబా ఎలా మోస్తున్నారో అని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ బాబా గురించి ఆలోచిస్తూ విశ్వభారం అంతా మోస్తూ బాబా గురించే ఎలా మోస్తున్నాడో అవతారుడు అని ఆలోచిస్తున్నాడు బాబా గురించి. అప్పుడు మళ్ళీ అతని మనసులో ఇలా ఆవేదన పడుతూ అనుకున్నట్ట. ఒక సమర్పణ లేకుండా విధేయత ఉంటుంది కానీ అందులో భగవంతుని ఎడల ప్రేమ ఉండదు. సమర్పణ, విధేయత, ప్రేమ 3 కలిపితే దివ్య ప్రేమ. ఏ ఒక్కటి తగ్గినా అది దివ్య ప్రేమ అవ్వదు. అలా ఉంటుందని చెప్పి సమర్పణ లేకుండా విధేయత ఉంటుంది కానీ అందులో భగవంతుని ఎడల ప్రేమ ఉండదు. అలాగుందా ఏంటి నా విధేయత కానీ ఏంటి అలా ఉందా బాబా యందు నా విధేయత ఏమన్నా అని అతను తన గురించి తాను అలా అనుకుంటున్నాడు. అలాగే తెల్లవారింది ఎలాగో గబగబా స్నానం చేసి కొంచెం అల్పాహారం ఏదో కొద్దిగా తీసుకొని అతను ఆది గారు వచ్చేసరికి రెడీగా ఉన్నారు. ఈ ఆది కేరాని గారు వీళ్ళిద్దరిని కూడా లిన్‌వుడ్, ఫిల్లిస్‌వుడ్ ఈ దంపతులిద్దరిని కూడా మెహరాజాద్ తీసుకెళ్లారు కారులో. తీసుకెళ్ళేసరికి అక్కడ దిగేసరికి మొట్టమొదటి ఈరిచ్ గారు ఈయన్ని వెల్కమ్ చెప్పి చేత్తో చేత్తో తీసుకెళ్ళి లిన్‌ని అన్ని అలా ఆయనకి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మనసులో లేదు. ఈరిచ్ గారు పట్టుకున్నారో, ఎవరు పట్టుకున్నారో, ఎవరు ఎదురుగుండా వస్తున్నారో కూడా అతనికి తెలియట్లేదు. అదో ఒక విధమైనటువంటి ఆనందంలో ఉన్నాడన్నమాట ఈ లిన్‌వుడ్. అప్పుడు ఈరిచ్ గారు అలా తీసుకెళ్ళి మండలి హాల్ దగ్గర చుట్టూ ఉన్నటువంటి భవనాలు ఇది ఈ బిల్డింగ్ అని ఫలానా అని చెప్పుకుంటూ అలా చూపిస్తూ మండలి హాల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆఖరికి ఆ దేవదేవుడైనటువంటి బాబా దగ్గరికి ఫస్ట్ లిన్‌వుడ్‌ని తీసుకెళ్ళడం మండలి హాల్‌లో బాబా కుర్చీలో కూర్చున్నారు. అక్కడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా అక్కడికెళ్ళేసరికి యొక్క మనస్సు అస్సలు పని చేయడం అస్సలు మానేసిందట. ఏం చేస్తున్నాడో అసలు తెలియట్లేదు. అప్పుడు బాబా వెంటనే లిన్‌వుడ్‌ని కౌగిలించుకొని 2 బుగ్గల మీద కూడా చాలా ముద్దు పెట్టుకోవడం జరుగుతుంది. అసల ఆయన యొక్క ఆనందానికి బాబా దర్శనం చేసుకున్న ఆయన ఆనందానికి అవధులు లేవుట. అంత వెంటనే ఆయన హృదయం కూడా తేలికపడి చాలా వేదనంతా ఏదో ఇన్నాళ్ళు బట్టి బాబా ఏమనుకుంటున్నారో వస్తున్నాను అని అనుకుంటూ ఉన్నదంతా ఆ వేదనంతా కూడా పటాపంచలైపోతుంది. ఆ లిన్‌వుడ్ ఏమో బాబాకి కుడి పక్క కూర్చున్నాడు. ఎడం పక్కనేమో ఆయన భార్య ఫిల్లిస్‌వుడ్ కూర్చొనుందన్నమాట. ఎదురుగుండా ఈరిచ్ గారు బాబా సంజ్ఞలు చెప్పడానికి ఎదురుగుండా కూర్చొనున్నారు. అప్పుడు వాళ్ళిద్దరిని ప్రేమిస్తున్న మీ ఇద్దరిని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నారట బాబా. అయితే బాబా అన్నారట, మీరు
ఇప్పుడు ప్రస్తుతం నన్ను ఇలా చూస్తున్నారంటే నన్ను మాయలో చూడడం అనమాట. మాయలో బాబాని చూస్తున్నాం. అలా కాకుండా సత్యరూపంగా అంటే సత్యంగా నన్ను దర్శనం చేయాలి అని చెప్పారు. మీరు అలా దర్శనం చేసుకోవాలంటే నేను మీకు సహాయం చేస్తాను అని బాబా చెప్పారు. అంటే ఈ మాయలో చూడడం కూడా సత్య స్వరూపంగా దర్శనం చేయాలి అని వాళ్ళిద్దరికీ చెప్పి, మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తాను ఈ మాయ నుంచి అని చెప్పి, అసలు ఆ అనంత జీవితంలో మిమ్మల్ని ప్రవేశింప చేస్తాను అని బాబాకి వాళ్ళకి సైగలు చేస్తూ కూడా చెప్పారట. అప్పుడు బాబా సైగలు చేస్తూ మాట్లాడుతూనే ఈ పక్కనే కూర్చున్నాడు కదా లిన్ బోటు, అతని వీపు మీద ఇలా తడుతూనే ఉన్నారట బాబా ఎంతో ప్రేమగా. ఆవిడ పక్క ఆయన భార్య కూర్చుంది. తర్వాత కొంతసేపు ఉండి బాబా అన్నట ఒక్క సమయంలో నీ లిన్ నువ్వు ఇవాళ గెడ్డం గీసుకున్నావా అన్నట్టు. అతను గెడ్డం పక్కనే కూర్చున్నాడు కదా, ఇలా కూర్చుని గెడ్డం గీసుకున్నావా, ఆ బాబా అని చెప్తాడు. చెప్తే నువ్వు సరిగ్గా చేసుకోలేదు చూడు, నా గడ్డం చూడు నాది ఎంత నున్నగా ఉందో, నువ్వు సరిగ్గా చేసుకోలేదు అన్నాడు. అప్పుడు వెంటనే లిన్ బాబా యొక్క గడ్డాన్ని ఇలా తనివి చూస్తాడు. చూసేసరికి ఎంతో సున్నితంగా ఎంతో మృదువుగా ఉంది ఆయన. అప్పుడు చాలా మృదువుగా ఉంది. అంత దగ్గరగా బాబాని పట్టుకుని చూసేసరికి అప్పుడు బాబా అన్నారట, ఒకనాడు నా వదనం అసలు రూపం నువ్వు నీలోనే ఉన్నట్లుగా నువ్వు కనుగొంటావు అని బాబా చెప్పారు అతనితోటి. అతను బాబా గెడ్డం ఎప్పుడైతే టచ్ చేస్తుంటో అప్పుడు బాబా ఇలా చెప్పారు. అప్పుడు ఈయన అంటాడు, ఆ రోజు కోసమే నేను జీవించున్నాను బాబా అని చెప్పి, నీ అనుగ్రహం కోసమే నేను వేచి ఉన్నాను, ఆ రోజు కోసమే వేచి ఉన్నాను అని లోపల అనుకుంటూనే ఉన్నట్టు అలా బాబా. ఆ తర్వాత ఇంతట్లో బాబా ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే ఇతని మీద. ఇంకేంటి ప్రయాణం విశేషాలు ఏంటి, జర్నీ బాగా అయిందా, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్ని అడిగారట బాబా. లేదు బాబా, బాబాజాన్ సమాధికి వెళ్ళాము ఇలాగా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు చెప్తూ ఆయన లిన్ ఓట్ అంటాడు అనమాట, నాకు ఒక సజీవమైనటువంటి సద్గురు ఉన్నాడు. ఇప్పుడు బాబా సజీవమైన సద్గురు సమకాలికుడైనటువంటి అవతారుడు. ఆయన నేను చూస్తున్నాను కదా, ఆయనకి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. అలాంటి సజీవమైనటువంటి సద్గురుకి నేను కృతజ్ఞుణ్ణి. ఆయన ముందు ఇలాంటి ఆధ్యాత్మిక స్థలాలన్నికి విలువ కట్టలేను నేను అని అక్కడికి వెళ్ళేనే కానీ ఇలాంటి వాటికి ఏమీ విలువ లేదు నాకు అని ఆయన అక్కడ అనుకున్న విషయాన్ని బాబాతో చెప్పాడండి. అంటే ఈ సజీవమైనటువంటి స్వచ్ఛ స్వరూపానికి నిజమైన విలువ ఉంటుంది ఏ యాత్రికుడికైనా, ఏ ప్రేమికుడికైనా. ఆ సత్య స్వరూపానికి మిగతావన్నీ అంత ముఖ్యమైనవి కాదు అని నేను అనుకున్నాను బాబా అని లీన ఆయన మనసులో ఉన్న విషయాన్ని బాబాతో చెప్తే, అవును నిజమే బాబాజాన్ నాలోనే ఉంది అని బాబా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూడండి ఆయన పిల్లిస్తుంది, రాత్రి బాగా నిద్రపోయావా ఏంటి అని బాబా ప్రతి వాళ్ళని అడుగుతుంటారు కదా సహవాసులు, అలాగే అడగడం జరిగింది. జరిగితే లేదు బాబా అస్సలు నిద్రపోవడం ఏంటి, అస్సలు నిద్ర పట్టలేదు నాకు అని చెప్పి అన్నాడు. అని ఎంచేతో కానీ బాబా నీకు సన్నిహితంగా వచ్చిన కొలిది నాకు నిద్ర దూరం అయిపోయింది, నాకు అర్థం అవ్వలేదు అని అడుగుతాడు మళ్ళీ లిన్ వర్డ్. ఇది అంటే దగ్గరికి వచ్చాడు, ఇంకా నగర్లోనే ఉన్నాడు, ఇంకా రేపు దర్శనం చేసుకుంటాననేసరికి నాకు నిద్ర దూరం అయిపోయింది, ఎందుకు బాబా అని అడుగుతాడు. అప్పుడు బాబా అంటారట, ఆ బాధను నీవు కొంచెం పంచుకోవడానికి సంతోషించాలి నీవు అన్నారు. అంటే ఆయనకి నిద్ర లేకపోతే బాబా కూడా నిద్ర లేదు. అంటే నా బాధను నువ్వు కూడా నాతో షేర్ చేసుకున్నావు, అందుకు నువ్వు సంతోషించు, హ్యాపీగా ఉండు అని బాబా అన్నారట. అప్పుడు ఈయన లిన్ ఓట్ అనుకుంటాడు మాట ఇలాగ, తనకి నిద్ర పట్టపోతే తన బాధే అనుకున్నాడు కానీ ప్రపంచంలో అందరి బాధలు భరించి హరించేవాడు అయినటువంటి పరమాత్మ మేహర్ బాబా అతి దగ్గరలో ఉన్నాడన్న ధ్యాస అతనికి లేకపోయింది. తనకే నిద్ర పట్టలేదు బాబా దగ్గరికి వచ్చింది ఏంటి అని అనుకున్నాడే కానీ అందరి బాధలు భరించేవాడైనటువంటి బాబాకి అంత దగ్గరలో ఉన్నాను అన్నటువంటి అటువంటి పరమాత్ముడికి అతి సన్నిధిలో ఉన్నాను అని చెప్పి ఆ ధ్యాస నాకు లేకపోయింది అని చెప్పడం జరుగుతుంది. అలా తనలో తాను అనుకుంటూనే ఇలా అనుకుంటున్నట్టు తనలో తాను బాబా ఎదురుగుండా కూర్చుని ఆయన మనసులో వస్తున్నాయి ఈ ఆలోచనలన్నీ కూడా. అంటే త్వరలో ప్రపంచం అంతా నా వైపు తిరుగుతుంది అన్నారు కదా అని ఆ మాట జ్ఞాపకం చేసుకున్నట్టు చేసుకుని అలా చేయడంలో లోకాన్నంతా కదిలించేస్తాడు కాబోలు అనుకుంటున్నాడు ఈ లిన్ బాబా ఎదురుగుండా కూర్చుని. ఎందుకు అంటే ఈ లోకాన్నంతా తన వైపు తిప్పుకుంటాడు, లోకాన్నంతా కదిలించేస్తాడు. అలా ఎందుకు చూస్తాడు, అలా జరగడానికి ఈ భూగోళం అంతా ఊపేయాలి కాబోలు అని ఈయన మనసులో అనుకున్నాడు. మొత్తం భూగోళం అంతా ఊపేయాలి కాబోలు అంటాడు. అవును, అప్పుడు కానీ ఈ మాయలో ఉన్న వాళ్ళందరూ మేల్కోరు అని మళ్ళీ అనుకుంటాం. అవును, అంత గట్టిగా ఈ ప్రపంచాన్ని కూడా ఊపితే కానీ ఈ మానవులందరూ మేలుకోరు అనేట. ఎందుకంటే బాబాజాన్ దగ్గరికి మొట్టమొదటి షిరీన్ మాయ వెళ్తున్నప్పుడు ఆధ్యాత్మికంగా నీ బిడ్డ కాదు నా బిడ్డే, యావత్ లోకాన్ని యావత్ ప్రపంచాన్ని అతని చేతి సైగలతో ఆడిస్తాడు, యావత్ ప్రపంచాన్ని ఊపిస్తాడని బాబాజాన్ చెప్పిన సంఘటన మనకి అందరికీ తెలుసు. అలాగా
ఈ ప్రపంచాన్ని అంతని ఊపేస్తాడు. అలా ఊపితే కానీ మనం ఎవ్వరం కూడా మాయ నుంచి మేలుకోము అని. అంటే ఎంతగా మనందరం కూడా మాయా మోహితులమై ఉన్నామంటే, అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనకి అస్సలు సమయం లేకుండా ఉంది. అంత మాయలో ఉన్నాం అన్నమాట. మాయా మోహితులమైపోయాం. ఏదో టైంకి చేస్తున్నాం ప్రార్థన అయిపోతుంది. అంతేకాని బాబా గురించి ఎక్కువ తలుచుకోవడానికి అని చేయడానికి అని కూడా మనకి ఎవరికీ కూడా సమయం ఉండట్లేదు అని అనుకుంటున్నాడు. అని అతని ఆలోచనలన్నీ కూడా అలా ఆలోచిస్తూ ఉన్నాడట లీన్. అప్పుడు బాబాని అప్పుడు అలా ఆలోచిస్తూ లీన్ బాబాతో మళ్ళీ ఇలా అంటాడట. బాబా మీ బాధల గురించి ఆలోచిస్తాను కానీ, మీ వద్ద ఉంటున్నప్పుడు మాత్రం మీరు బాధపడుతున్నారంటే అస్సలు నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు. అంటే బాబా గురించి ఆలోచిస్తాడు. అయ్యో! ఇంత బాబా యావత్ ప్రపంచం బాధపడుతున్నాడు అనుకుంటే కానీ, తీరా మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని చూసేసరికి అసలు మీరు అంత బాధపడుతున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నట్ట. అంటే అప్పుడు ఎన్నో యుగాల నుంచి అవతారాలు ఎత్తినటువంటి మెహర్ ప్రభువు ఈయన యొక్క ప్రశ్నకి ఆ దేవదేవుడు చిన్న చిరునవ్వు నవ్వారట. ఇంకేం సమాధానం చెప్పలేదట. అప్పుడు ఈ లిన్ వోట్ అనుకుంటాడట. ఎంత కారుణ్యమూర్తి, ప్రేమ స్వరూపుడు, మానవాకారంలో ఉన్నటువంటి వాడు, తనొక గురువు. ఇటువంటి సంపూర్ణ మానవుడిని నేను ప్రేమించేదే చేసేటువంటి అవకాశం నాకిచ్చినటువంటి ఆ దేవుడికి నేను కృతజ్ఞతని ఇంతసేపు నేను దర్శనం చేసుకున్నానే అని మనసులో అనుకుంటూ, ఆ భగవంతుడికి మనసులోనే కృతజ్ఞత చెప్తూ ఉన్నట్ట. అప్పుడు ఇంతలో బాబా చూడండి ఎంతసేపో వీళ్ళు ఉన్నారు ఇంతలోనే బాబా అలా అన్నారట. మామూలుగా నేనెవ్వరికీ 5 నిమిషాల కంటే ఎక్కువ దర్శనం ఇవ్వను. ఎప్పుడు ఎవరికైనా 5 నిమిషాలు దర్శనం ఇవ్వడం, ప్రసాదం ఇవ్వడం, పంపించేయడం అట్లా చేస్తారు కదా! బాబా మనందరికీ తెలుసు ఫోటోల్లో అవి చూస్తుంటాం సహవాసుల్లో. కానీ నువ్వొచ్చి అరగంట అయింది అన్నట్టు బాబా. ఈయన 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు. అని అనగానే అప్పుడు అలా అనగానే ఈ లీన్ ఏం చేస్తాడు, మొట్టమొదటి బాబాని ఎంబ్రేస్ చేసుకోవడానికి కళ్ళజోడు పక్కన పెట్టాడు కదా! అది తీసేసుకొని కళ్ళజోడు పెట్టేసుకొని ఇక వెళ్ళిపోదాం అనుకుని, బాబా మరి చాలా అరగంట అయింది కదా! అన్నారు కదా! అని లేవబోతుంటే, "ఆ! లేవకు లేవకు కూర్చో ఇంకా టైం ఉందిలే" అన్నట్టు బాబా. చూడండి ఎంత ప్రేమో. అప్పుడు లీను అప్పుడు వెంటనే బాబా కొన్ని ఫోటోలు ఇచ్చారట ఆయనకి. లిన్ వోట్‌కి, బాబాకి ఈ మధ్య, ఆ మధ్య వాళ్ళు వచ్చేసి కొత్తగా తీసిన ఫోటోలు ఇచ్చారట. ఒక్క ఫోటో ఒకటి బాబాయే ఇలా ప్రార్థన చేస్తున్న ఫోటో ఒకటి ఇచ్చారట. అలాంటి ఫోటోలన్నీ కూడా ఆ లిన్ వోట్‌కి బాబా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఒక మంచి బంగారం కలరు, గోల్డ్ కలర్ స్కార్ఫ్ ఒకటి బాబాకి మెడకు చుట్టుకునేది బాబా వాడింది ఆయనకి ఇచ్చారట. అది అంతకు ముందు సారి ఆయన అమెరికా వచ్చినప్పుడు ఆ షాల్ వాడారట. షాల్ కాదు ఆ స్కార్ఫ్. గోల్డ్ కలర్‌ది. అంతకుముందు అమెరికా వచ్చినప్పుడు బాబా వాడుకున్నారట. అది ఈయనకిచ్చారు. తర్వాత ఒక మళ్ళీ ఆ మండలి వాళ్ళని పిలిచి ఒక షాల్ ఏదో లోపలుంది పట్టురామని చెప్పి, అది మంచి కుట్టు పనితోటి వర్క్ తోటి ఒక షాల్ ఒకటుందిట. అది శీతాకాలంలో బాబా మోకాళ్ళ మీద చలి తగలకుండా వాడుకునేవారట. అది మడత పెట్టితే చిన్నదిగానే ఉంది గానీ, చాలా పెద్ద షాలేట. అది ఏం పురుగులు పట్టకుండా, ఏం మంచి సుగంధ ద్రవ్యాలు, కర్పూరం లేసి మంచి బాక్స్‌లో పెట్టి, చాలా శ్రద్ధగా దాచబడి ఉందిట అవతారుడి యొక్క షాల్. అది ఎక్కడి నుంచో తీసుకొచ్చి తెప్పించి బాబా వీళ్ళ కోసం ఇచ్చారు. అది చాలా రోజులు బట్టి అది బాబా లీన్‌కివ్వడం కోసమే అది భద్రపరిచి ఉంచారట చూడండి. అప్పుడు అది ఇలాంటి షాల్‌ట పార్సీల వాళ్ళ పెళ్ళిళ్ళలో మామగారు అల్లుళ్ళకిస్తారట. పారసీ వాళ్ళ పెళ్ళిళ్ళలో ఇలాంటి వర్క్ ఉన్నటువంటి షాల్‌ని ఆహ్, అల్లుళ్ళకి ఇస్తారట మామగారు. అది తీసుకొచ్చి ఇచ్చారట. ఎంత ఆప్యాయతతోటో ఆ శాలువా ఇస్తుంటే మండలి అందరూ కూడా చూస్తూ ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి ఈ అంటే ఎన్నాళ్ళ బట్టో దాచి ఉంచారు. వాళ్ళకి తెలుసు చూసారు. అది పట్టుకొచ్చి ఆయనకిస్తుంటే నిజంగా అసలు ఈ దంపతులిద్దరూ కూడా బాబా దర్శనం చేసుకొని బయటికొచ్చేసిన తర్వాత వాళ్ళతో మండలి అందరూ అన్నారట. నిజంగా అసలు ఎంతో మీ ఇద్దరు కూడా చాలా ఆళ్ళిద్దరిని కూడా అభినంచారట ఈ దంపతులిద్దరిని. మీరు చేసుకున్న దర్శనం చాలా దివ్యంగా ఉంది. ఒక ఆనందకరమైనటువంటి వివాహ సన్నివేశంలా ఉంది అని వాళ్ళు చెప్పారట. అంత దివ్యంగా ఉంది అని బాబా చెప్పారు. అంటే అప్పుడు వెళ్ళిపోతూ లిన్ ఏమో బాబాతో ఇలా అంటున్నాడు. బాబాయే లిన్ తోటి అంటున్నారట. డిసెంబర్ సహవాసం రద్దయిపోయింది కాబట్టి నీ అదృష్టం బావుంది. ఇప్పుడు ఇంతసేపు ఇంత నా దగ్గర సన్నిహితంగా దర్శనం మీకు దొరకకపోవును. అప్పుడొస్తే అందరితో డిసెంబర్‌లో. అది రద్దవ్వడమే నీకు మంచిదయింది అని బాబా చెప్పారు. అవును బాబా నువ్వు రద్దు చేసావు. కానీ నేను రావడానికి నిశ్చయం చేసుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని అడగొద్దనుకున్నాను. ఒకవేళ అడిగితే మీరు వద్దంటారు కదా! అని అడగొద్దనుకున్నాను. అని నేనేది నిశ్చయిస్తే అది మీ అభిలాష కావాలని మనసులో అనుకున్నాను అని చెప్తాడు. అంటే నేనేదనుకుంటే అదే బాబా యొక్క కోరిక కూడా అని అనుకున్నానంట. అప్పుడు
బాబా అంటారు, "అవును నిజమే. చాలా మంచి పని చేసావు. నువ్వు ఉత్తరం రాసి అడుగుంటే నేను రావద్దనాల్సి వచ్చేది" అని చెప్తూ అంటారు బాబా. అందులో రహస్యం ఏంటంటే, నేను రావచ్చునా? రమ్మంటారా? అని అడిగాననుకోండి, అంటే ఆ భక్తుడి హృదయంలో ఏ మూలో సందేహం, సంకోచం ఇంకా ఏవో మూల తాండవిస్తున్నాయని అర్థం అన్నమాట. ఒకవేళ నిశ్చయాత్మకమైనటువంటి ఒక ఒక డెసిషన్ తోటి బాబా మీదే భారం వేసేస్తే ఆ ఆ యాత్ర ఎప్పుడు కూడా విజయవంతమేమవుతుంది అని బాబా చెప్పడం జరుగుతుంది. అలాగా లిన్ వోర్డ్ బాబాని దర్శనం చేసుకున్నాడు. అది అప్పుడు మళ్ళీ ఆయనతోటంటారు, "నువ్వొక రోజు ఆ నిజమైన ముఖాన్ని చూపిస్తాను. ఏ కొద్ది మందికో ఆ భాగ్యం కలుగుతుంది" అని ఈ విషయం మొట్టమొదట 64లో ఇతని భార్య ఫిల్లిస్ లిన్ వోర్డ్ భార్య ఫిల్లిస్ వచ్చినప్పుడే చెప్పారు బాబా. "నువ్వు ఆయన్ని తీసుకురా. నా నిజమైన వదనాన్ని ఆయనకి చూపిస్తాను. కొద్ది మందికే అలాంటి అవకాశం వస్తుంది" అని బాబా చెప్పారు. అలాగే ఏం జరిగిందంటే, వీళ్ళు మొట్టమొదటిగా మండలి హాల్‌లో ప్రవేశించిన వెంటనే, లీన్‌కి ఒక విధమైన అనుభవం కలిగింది. అది ఆయన ఇలా చెప్తున్నాడు. బాబా ఆ కిటికీకి ఎదురుగుండా కూర్చొనున్నారట. ఆ వెలుగు బాబా ముఖం మీద సగం వైపే పడుతుంది. మిగతా సగం వైపు పడట్లేదు. ఒక సగం నీడగా ఉందనమాట. అంటే బాబా మొహం అంతా క్లియర్‌గా కనబడట్లేదు. అప్పుడు అన్ బాబా మొఖం వైపే చూస్తూ ఉన్నాడు లీన్. వచ్చిన వెంటనే ఆయన మండలి హాల్‌లో జరిగిన సంఘటన. అప్పుడు అందరూ అందులే, నన్ను ఉన్నవాడిని ఉన్నట్లుగా చూడలేదు. అంటే పైకి చూస్తున్నారు. అసలైన స్వరూపాన్ని, అసలైన వదాన్ని అందరూ అందులే, నన్ను ఉన్నవాడిని ఉన్నట్టుగా చూడలేరు అని బాబా అలా అంటున్నారు. అలా ఎప్పుడైతే అంటున్నారో, నీవు నా వదనాన్ని నీ లోపల చూడగలవు అని చెప్పారు కదా! అది కూడా ఇతనికి గుర్తొస్తుంది. ఆ క్షణంలోనే ఆ మాట లిన్ వోర్డ్‌కి ఎప్పుడైతే గుర్తొస్తూ ఉందో, ఆ క్షణంలోనే ఎక్కడి నుంచొచ్చిందో బాబా మొత్తం మొహం మీదకి మంచి వెలుగు ఎక్కడి నుంచి ప్రసరించిందో తెలీదు. ఎలా వచ్చిందో తెలీదు. అంతరంగంలోంచి అయితే రాతలేదు. అంతరంగంలోంచి అయితే రాలేదట. మామూలుగా ఓపెన్‌గానే వచ్చింది. అంతటి వెలుగొచ్చింది. ఉజ్వలమైనటువంటి వెలుగు. ఆ వెలుగు చూడగానే అప్పుడు ఆయన మొహం అంతా పూర్తిగా బాబా మొహం అంతా చూడగలిగాడు. వెంటనే ఈ లిన్‌కి అది ఎప్పుడైతే అంత వెలుగు చూసాడో చాలా ఉత్తేజం కలిగింది. అసలు బాబాని చక్కగా చూడగలిగాడు అని ఆయన చెప్తుంటారన్నమాట. అలాగా బాబాతో చెప్తాడు. "బాబా నీ మొఖం మీద నీడ తొలిగిపోయి ఆయన వదాన్ని పూర్ణ ప్రకాశంతో నేను చూడగలిగాను. నాకెంతో ఆనందంగా ఉంది" అని బాబాతో కూడా అతను చెప్పడం జరిగింది. కానీ ఆ ఆనందాతిశయంలో అతనికి అక్కడ ఏం జరుగుతోందో, బాబా ఏమంటున్నారో కూడా అతనికి ఏమి వినపడలేదు. అటువంటి ఆ దర్శనాన్ని, ఆ వెలుగుని బాబా యొక్క మొహం చుట్టూ కూడా ఆయన చూడడం జరిగింది. అంతటి అదృష్టవంతుడు ఈయన. అయితే చూడండి ఇన్ని గిఫ్ట్‌లు ఇచ్చి ఇన్ని కాకుండా వీళ్ళిద్దరి దర్శనం చేసుకోవడం అంతా కూడా మణి గారు వెనక నుంచి కామ్‌గా సినిమా ఫిల్మ్ రీల్ తీస్తోంది. అప్పుడు రోజుల్లో కరెంట్ లేదు. లైటు ఈ బ్యాటరీ సహాయంతో లైట్స్ పెట్టి వీళ్ళకి దర్శనం బాబా ఇవ్వడం వీళ్ళకి ఇదంతా కూడా ఒక చిన్న సినిమా ఫిల్మ్‌లా తీస్తోంది మణి గారు. మణి గారు ఎప్పుడు ఫిల్మ్స్ తీస్తుంటారు మనకు తెలుసు. అంతటి దర్శనం. అంటే ఆ తర్వాత ఈ లిన్ వోర్డ్‌కి ఆ ఫిల్మ్ ఒక అమూల్యమైన కానుకలాగా మండలి నుంచి బాబా దగ్గర నుంచి లభించింది. బాబా యొక్క ఫిల్మ్ వీళ్ళ దర్శనం చేసుకోవడం అంతా కూడా. అప్పుడు మళ్ళీ అన్నారట బాబా, చూడండి చాలా సేపయింది వచ్చి అని మళ్ళీ జ్ఞాపకం చేశారు. అని మళ్ళీ కూర్చోండి కదలనివ్వలేట ఆయన. చూడండి చాలా సేపయింది. అబ్బో! నువ్వొచ్చి చాలా సేపయిందన్నారు. మళ్ళీ కూర్చోమని కూడా కూర్చున్నారు. అప్పుడు ఈ లిన్ భార్యని ఫిల్లిస్ ఓట్‌ని లోపలికెళ్ళి శ్రీమండలితో ఒకసారి కలిసి రమ్మని పంపించారు. ఫిల్లిస్ లోపలికి వెళ్లి మహిళా మండలందరిని కలిసి వస్తుంది. కలవడానికి లోపలెళ్తుంది. వెళ్ళేసరికి వచ్చి ఈ లోపల బాబా చెయ్యి పక్కకి పెట్టి, ఆ మూల ఎక్కడో పెట్టినటువంటి ఒక ఒక ఆయన భోజనం చేసేటప్పుడు తాగారట ఒక చల్లటి తియ్యని పానీ. అది సగం ఈ లిన్‌కు ఇవ్వడం కోసం ఆ చక్కని పానీయాన్ని అక్కడ అట్టే పెట్టారు. ఇగో ఇది పుచ్చుకో తాగే. నీకోసం నేను దాచిపెట్టాను. నేను భోంచేసేటప్పుడు కొంత తాగాను అని బాబా చెప్పడం జరుగుతుంది. ఆ చక్కటి పానీయాన్ని. అప్పుడు అది ఈయన లిన్ వోర్డ్ తాగడం జరుగుతుంది. ఆ తాగినప్పుడు ఆయన మనసులో అనుకుంటాడు లిన్ వోర్డ్. అంటే బాబా ఇచ్చే జలం తాగిన వాళ్ళకి ఇంకా దాహం వెయ్యదు. ఆ జలం అతనిలో శాశ్వత జీవనాన్ని కొలిపే అమృతధారే అవుతుంది అని నేను ఎప్పుడో చదివాడు. ఎప్పుడో మనసులో ఉన్నటువంటి భావం అతనికి మనసులో వచ్చింది. అంటే ఇంకా శాశ్వత జీవనానికి అది అమృతధార అవుతుంది బాబా ఇచ్చినటువంటి పానీ. అది కూడా బాబా యొక్క ఇచ్చిన పానీయాన్ని కూడా లీన్ తాగుతాడు. అప్పుడు ఆయన అనుకుంటాడు, ఈ ప్రభువు చెప్పిన వాడిని నేనెంత ధన్యుడినో అని ఆయన అనుకుంటాడన్నమాట. అలా బాబా చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది ఆయన మనతో షేర్ చేసుకుంటున్నారు లిన్ వోర్డ్ గారు. ఏంటంటే, "నేను అందరి కోసం వచ్చాను. కానీ కొద్ది మందే నా రాకని వినియోగించుకుంటారు"
అని బాబా ఎప్పుడు చెప్తారు, మనకి ఇప్పుడు వింటున్నాం. అందరి కోసం ఏ ఫ్యూ పీపులే నన్ను వినియోగించుకుంటారు అని ఆ బాబా అన్న మాటలు ఆయన జ్ఞాపకం వచ్చింది. ఆ ఫ్యూలో నేను ఉన్నానని ఆయనకి ఆ లిన్ ఓట ఆనందాన్ని పొందుతాడు. అనుకుని భగవంతుడి గురించి ఇలా అనుకుంటూ ఉంటాడు. అయితే భగవంతుడు అన్నీ చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి ఏమీ చేయడు. సాక్షి మాత్రంగానే ఉండిపోతాడు భగవంతుడు. అన్నీ చేస్తాడు, కానీ చూడడానికి ఏమీ చేయనట్టుగా సాక్షి కూతుడుగా ఉన్నట్టుగానే కనపడతాడు అని పరస్పరమైనటువంటి భావంతో ఆయన అంటే ఎవరైతే, అంటే బాబా దగ్గరికి ఎవరైతే ప్రేమతోటి, అంటే ఒక విధమైన సమర్పణ భావంతో ఆయన దరి చేరుతారో ఆధ్యాత్మికంగా వాళ్ళకి కావాల్సిందంతా పొందగలరు. అంటే ఆ ప్రేమ, ఆ సమర్పణ భావం కూడా ఉంటుందో అది వాళ్ళు పొందగలుగుతారు అని లీన్ అనుకుంటూ, అల్లి బాబా లీన్‌కి ఒక విషయం కూడా అప్పుడు గుర్తొస్తుంది. ఆ విషయం కూడా చెప్తున్నాడు. ఏంటంటే, 'బీమ్స్ ఫ్రమ్ మెహర్ బాబా' అనేటువంటి బుక్‌లో బాబా భగవంతుడిని చందన తరువుతో పోలుస్తారు. అంటే ఒక సుగంధ వృక్షంతో పోలుస్తారన్నమాట. ఆ సుగంధ వృక్షం ఏంటంటే, ఆ మంచి గంధం చెట్టు దగ్గరికి మనం ఎవ్వరు వెళ్ళినా కూడా ఒక దాని యొక్క పరిమళాన్ని అలా వెదజల్లుతూనే ఉంటుంది. కానీ మనం కొంత శ్రమ తీసుకొని దాని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన వాళ్ళకే దాని యొక్క ఆ శ్రమ తీసుకొని వెళ్ళినప్పుడే కదా నీకు సహవాసం అని, సుగంధ చెట్టు అని, బాబా సహచరి ఏదైనా పొందాలంటే దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళకే దాని పరిమళాన్ని పొందగలరు. లేని వాళ్ళకి అది లభించదు అని అని చెప్తాడన్నమాట. అది 'భీమ్స్ ఫ్రమ్ మెహర్ బాబాలో' బాబా చెప్పింది ఆయన గుర్తు చేసుకుంటూ, ఆ విషయాన్ని ఆయన తనకి తాను వర్తింపు చేసుకుంటూ అనుకుంటున్నాడన్నమాట లిన్. బాబా దగ్గరికి రాబట్టి ఇంత అనుభవాన్ని నేను పొందాను అని ఆయన వర్తింప చేసుకుంటున్నాడు ఆ బాబా చెప్పిన మాట. అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంతలో బాబా ఒక బెల్ కొట్టి, ఆయన భార్య లోపలికి వెళ్ళింది కదా! మహిళా మండలిని కలవడానికి. బెల్ కొట్టి పిలుస్తారట. ఫిల్లిస్ ఓటు పరిగెత్తుకుంటూ ఫిల్లిస్ వస్తుంది బాబా పిలవగానే బయటికి. వచ్చిన తర్వాత బాబా వాళ్ళిద్దరికీ దర్శనం ఇస్తారు మళ్ళీ. తర్వాత లీన్ బాబాని మళ్ళీ ఆలింగనం చేసుకొని, బాబా మళ్ళీ ఆయన మొహం అంతా కూడా ముద్దులు పెట్టి బాబాని వాళ్ళందరికీ బాబాకి దర్శనం తీసుకొని వాళ్ళు అక్కడ బాబా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోతారు. అలా కొంత దూరం గుమ్మం దాకా వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తాడన్నమాట లిన్ ఓట్. వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు బాబా అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్ళి బాబాని, నేనెప్పుడు మీతోటే ఉంటాను అని చెప్పారట. నేనెప్పుడు మీతోటే ఉంటాను అని చెప్పి, మీరు తిన్నగా మీ ఇంటికే వెళ్ళండి అని బాబా స్పష్టంగా చెప్పారట వాళ్ళిద్దరికీ. అటువంటి ధన్యులు వీళ్ళిద్దరూ కూడా దర్శనం చేసుకొని, ఆ తర్వాత వీళ్ళు బొంబాయికి మధ్యాహ్నం రైల్లో వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఫ్లైట్‌లో వెళ్ళిపోయి, అమెరికా వెళ్లి రీచ్ అయిపోతారు. మన అవతార్ మెహర్ బాబా సెక్రటరీ అయినటువంటి ఆది కిరణ్ గారు మళ్ళీ వీళ్ళని కూడా వాళ్ళని వదిలేయకుండా మళ్ళీ అహ్మద్‌నగర్ స్టేషన్ దిగబడ్డానికి రెడీగా ఉండి, దిగబడ్డానికి తీసుకెళ్ళి స్టేషన్ దగ్గర దిగబెట్టారు వాళ్ళని. అప్పుడు ఈయనకి ఇంకా మనసులో ఫస్ట్‌లో అనుకున్నాడు కదా! బాబా నేను టెలిగ్రామ్‌కి కూడా ఇచ్చాను ఏమనుకున్నారో అని. దాని గురించి అప్పుడు కూడా మళ్ళీ ఆది కిరణ్ గారిని ఇలా అడుగుతాడన్నమాట. ఏమనంటే, నేను ఇచ్చిన కేబుల్‌కి చూసి బాబా సంతోషించారా? ఏమన్నారు అని అడుగుతారు. ఇంకా మనసులో ఉండి. అప్పుడు లేదు, ఆది కేర్ అని చెప్తారు. చాలా సంతోషించారు బాబా అని ఆది కేర్ అని చెప్తారు. అటువంటి సంపూర్ణ హృదయంతోటి బాబాని వాళ్ళు సం మానవాకారుడైనటువంటి అవతారాన్ని వాళ్ళు దర్శనం చేసుకోవడం, అంతసేపు బాబా దగ్గర ఉండడం. ఆహ్, ఒకటి కాదు, ఆయనకి చూడండి ఎన్ని షాల్లు, స్కార్ఫు, పింకు ఎన్ని దర్శనాలిచ్చారు. మళ్ళీ రియల్ దర్శనం ఆ వదనంలో బాబాని చూడడం అది కలిగించారు. అంటే అసలైన సత్య స్వరూపమైన భగవంతుడు చూసే దర్శనం ఇంతటి అవకాశాన్నిచ్చారు ఈ లిన్ ఓట్‌కి. ఈ లిన్ ఓటు, ఈ ఫిల్లిస్ ఓటు కూడా బాబా ప్రేమికులు, పాశ్చాత్య ప్రేమికులు ఎంతో ధన్యులు వీళ్ళు. వీళ్ళ గురించి ఇవాళ నేను చెప్పడం జరిగింది. ఎంత ధన్యులంటే అంతసేపు బాబా దగ్గర దర్శనం చేసుకున్నారు వీళ్ళు. అంత ధన్యులు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇవాళ బాబా సంఘటన ఇది చెప్దాం అనుకున్నాను. ఇంకా అలాగే బాబా దగ్గరికి ఇంకా 3 నిమిషాలుంది. బాబా దగ్గరికి ఒక 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 వ్యక్తి ఇరాన్‌లో సాబీర్ అని ఒక వలీ ఉన్నట్ట. ఆయన ఈ వాళ్ళ అల్లా ఏది చేసినా నా మంచి కొరకే, నా మంచి కొరకే అంటాడు సాబీర్ అనేటువంటిది. అక్కడ మంచి ధనం అంతా ఉంది. మంచి 7 కొడుకులు, భార్య అందరూ ఉన్నారు. అన్ ఏది చేసినా భగవంతుడు నా మంచి కోసమే, నా మంచి కోసమే అని అంటాడు. ఇది మరొక సంఘటన. అంటే అలా ఏదైనా అంటే మంచి చేయి, చెడ్డ చేయి. అందరూ అన్నారట, ప్రజలందరూ కూడాను ఇదేంటి నీకు 7 కొడుకులున్నారు అని అందుకే అన్నారు. అయితే ఆ ధనమంతా కూడా పోతుంది. లాస్ అయిపోతాడు.
లాస్ అయిపోతే ఏముంది? 7 పిల్లలున్నారు. అందుకే అలా అంటున్నాడు అనుకున్నారు. ఆ 7 పిల్లలు కూడా చనిపోతారు. భార్య చనిపోతుంది. ఇంక ఆయనొక్కడే ఉంటాడు. ఆయనకి కూడా కొన్ని సంవత్సరాలయ్యేసరికి అదొక దుర్భరమైనటువంటి వ్యాధి వస్తుందన్నమాట. అప్పుడు కూడా భగవంతుడంతా నా మంచికే చేస్తున్నాను అని అప్పుడు అంటే ఆ వ్యాధి వచ్చి అది ఒక భయంకరమైనటువంటి వ్యాధిట. అదేదో శరీరంలో అంతా క్రిములు కనపడుతూ వాసన వచ్చేసి ఒక కురూపిలా కూడా అయిపోయాట. ఆ వ్యాధి అంత భరించలేనిగా ఉంది. అంటే స్నేహితులు వాళ్ళు కూడా అతని దగ్గరికి రావడానికి భయపడేవారు. అంతలాంటి వ్యాధి వచ్చింది. అయినప్పటికీ కూడా అస్సలు చిరునవ్వుతోటి ఉండేవాడట. అంతా భగవంతుడు నా మంచికే చేస్తున్నాడు ఇది అని అనేవాడు. అంతటి అప్పుడు ఈ ప్రజలందరికీ కూడా ఈ సాబీరి ఈ వ్యక్తి పేరు సాబీర్ అనమాట. అయితే అప్పుడు అనిపించింది. అంటే ఇంతటి విశ్వాసం ఉందా వీడికి అని అప్పుడు వాడిని అందరూ ప్రేమించడం, మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే అతని పేరు సాబీర్. సాబీర్ అంటే సహనం, ఓర్పు కలవాడని అర్థం అన్నమాట. అటువంటి అంటే ఇంకా ఏమి ప్రాపంచిక సంబంధాలతో అతను ముడిపెట్టుకోలేదు. కేవలం భగవంతుడితోటే కంపానియన్‌గా, నిత్య సహచరుడిగా భగవంతుడిని మాత్రమే చేసుకున్నాడు. అదే ఆనందిస్తున్నాడు. ఇక సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా ఏమి కూడా ము ముడిపెట్టుకోలేదు. అందుకని ఆయనకు అంత నిర్విచారంగా ఏది చేసినా స్టిల్ ఆయనకి అంత రోగం వచ్చినా అంతా భగవంతుడు నా మంచికి చేస్తున్నాడు అని అనుకోగలిగాడు. కానీ మనమైతే ఏం చేస్తాం? సుఖాలన్నీ ఇచ్చినప్పుడు అబ్బా! బాబా ఇచ్చారు అనుకుంటాం. ఏదైనా కష్టం ఇచ్చేసరికి అయ్యో! ఈ బాబా నాకే ఎందుకు ఇచ్చేస్తున్నాడు? ఏంటి మన కుటుంబంలోనే ఇలా జరుగుతున్నాయి? మనం బాధపడిపోతూ ఉంటాం. బాబాని ప్రశ్నిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నిందిస్తూ ఉంటాం కూడా. ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మనందరికీ తెలుసు. అయితే భగవంతుడు కరుణామయుడు, దయామయుడు కాబట్టి ఆయన కష్టాలు ఎందుకు ఇస్తారంటే మనల్ని పరిశుద్ధం చేయడం కోసమే. అంటే మనలోని కల్మషాలు తీయడం కోసమే అబా ఎవరికైనా కూడా అంటే కష్టమైన, సుఖమైన ఏదైనా కూడా ద్వంద్వాలకు అతీతమైనటువంటి ఆ స్థితిలో ప్రాప్తించేదే శాశ్వతమైనది. రెండింటికి కూడా అతీతమైన స్థితి, ఆ స్థితిని కనుక ఆ స్థితిలోనే మనం శాశ్వతమైన ఆనందాన్ని మనం ప్రాప్తం పొందగలం అని. ఎందుకంటే బంగారం అగ్నిలో దహింపబడిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది మంచి ప్యూర్ గోల్డ్ వస్తుంది. కాల్చి వాడు పుటం పెట్టి అన్ని తీసేసరికి. మనకి శుద్ధమైనటువంటి ఎంతో పరిశుద్ధమైన ప్యూర్ గోల్డ్ వస్తుంది. అలాగే మనలో కల్మషాలన్నీ కూడా కరిగిపోయి దహించిపోవాలంటే ఆ ప్రియతముడు ప్రసాదించేటువంటి ఈ కష్టాలవనండి ఏమైనా ప్రసాదించేటువంటి ఈ కష్టాలనే వరాల్ని సంతోషంగా అనుభవించాలన్నమాట. అలా ఎప్పుడైతే సంతోషంగా అనుభవిస్తామో అప్పుడు ఈ సంస్కారాల మాలిన్యం అంతా కూడా ఆ ప్రేమాగ్నిలో అంటే ఆ ప్రేమాగ్నిలో బంగారం ఎలా అవుతుందో అలా దగ్ధం అయిపోయి పరిశుద్ధుని చేస్తాడు బాబా అని మనని పరిశుద్ధ హృదయుడిగా చేస్తాడు. అందుకే బాబా మనకి కష్టాలు ప్రసాదిస్తారు. బాబా చెప్తారు కదా మనకు అది నాకు అత్యంత సన్నిహితులకి, అత్యంత ప్రియుని వారికే కష్టాలు ఇస్తూ ఉంటానని బాబా ఒక చిన్న బుక్‌లెట్‌లో చెప్తారు. మనందరికీ తెలుసు. ఎన్నో మాటలు విన్నాం. అలాగా అంటే మనకి ఏది జరిగినా అది ద్వంద్వాలకి చెలించకుండా సహనంతో ఉన్నప్పుడే మనకి ఆ యొక్క అనుభవం బాబా కృపకి పాత్రులవుతాం అన్నమాట. అది అటువంటి కృపకు మనందరం కూడా పాత్రలవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఇప్పుడు నాది బాబా యొక్క స్టోరీస్ చెప్పడం అయింది. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదాం. ఇప్పుడు నెక్స్ట్ జలద గారు ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జలద గారు జై బాబా. జలద గారికి సైలెన్స్ అండి ఈరోజు. ఓకే నేను ఇప్పుడు జై బాబా. జై బాబా అప్పారావు గారు పాడండి. మహాలక్ష్మి గారు మీరు చక్కటి విషయాలు చెప్పారు. దాని గురించి చెప్దామని తీసుకున్నాను. అవతారుడు ఎప్పుడు ఆహ్వానించడానికి అందరి కోసమే వచ్చేది అవతారుడు అని శాస్త్రి గారు రాశారు చక్కటి పాట. చక్కగా దాంట్లో కోడైన విషయాలు అవి చెప్పారు. చాలా బాగా స్పీచ్ ఇచ్చారండి బాబా. జై బాబా జై బాబా. స్పీచ్ కాదు ఏదో బాబా స్టోరీలు అంతే. జై బాబా అండి. ఆయన బాగుంది. ఓకే మీరు పాట పాడండి ఇప్పుడు. పాడమంటారా? సరే ఓకే. అవతార్ బాబాకి జై. కన్నులలోనా హృదయములోనా కన్నులలోనా హృదయములోనా నీ రూపమే నిలిచేవు